సో ఎడినోయిడెక్టమీ చేసిన తర్వాత స్నోరింగ్ డెఫినెట్లీ తగ్గుతుంది, బట్ నాట్ ఆన్ ద డే 1. కొంతమంది పిల్లలకి డెఫినెట్ గా సేమ్ డే నుంచి, ఈ రోజు మార్నింగ్ సర్జరీ చేసిన తర్వాత ఆ రోజు రాత్రి నుంచే చాలా క్వైట్ గా పడుకోవటం, అసలు ఏమి డిస్టర్బెన్స్ లేకుండా పడుకోవటం జరుగుతుంది. బట్ కొంతమంది పిల్లల్లో సైలెంట్ గా పడుకోవటం, ఆ స్నోరింగ్ తగ్గడం అనేది కొంచెం టైం పడుతుంది. మేబీ 5 days to 1 week కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. బై ద టైం ఒక 1 week ఎందువల్ల ఇలా జరుగుతుంది అంటే, ఆ లోపల మనం ఎప్పుడైతే ఆపరేట్ చేస్తామో ఆ లోపల కొంచెం వాపు అనేది ఉంటుంది. ఆ వాపు వల్ల కొంచెం వాళ్ళకి ఇంకా కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఉండి దాని వల్ల కూడా స్నోరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కంప్లీట్ గా ఎడినాయిడ్ రిడక్షన్ జరిగినా కూడా కొన్ని రోజుల దాకా కూడా, ఒక వారం 10 రోజులు, ఒక 5 days to 1 week వరకు కొంచెం స్నోరింగ్, మైల్డ్ స్నోరింగ్ ఉండే అవకాశం ఉంటుంది. దెన్ కమింగ్ టు మౌత్ బ్రీతింగ్. మౌత్ బ్రీతింగ్ అంటే నోరు తెరిచి పడుకోవడం అన్నమాట. సో ఈ ఎడినాయిడ్స్ ఎక్కువ ఉన్న పిల్లల్లో మనం చాలా కామన్ గా చూసే ఇంకొక కామన్ సిమ్టమ్ ఏంటి అంటే నోరు తెరిచి పడుకోవటం. సో నోరు తెరిచి పడుకోవటం వెంటనే తగ్గుతుందా అంటే తగ్గదు. ఇఫ్ మనం ఒక చైల్డ్ ఏజ్డ్ సే అరౌండ్ 3-year-old లో మనం చేసామనుకోండి, సో 3-year-old లో వాడికి సర్జరీ చేసిన తర్వాత ఆ మౌత్ బ్రీతింగ్ తగ్గడానికి చాలా తక్కువ టైం పడుతుంది. మౌత్ బ్రీతింగ్ వెంటనే మేబీ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ 1 or 2 days లోనే వాళ్ళకి మౌత్ బ్రీతింగ్ తగ్గిపోయి కంప్లీట్ గా నోరు క్లోజ్ చేసుకొని పడుకునే అవకాశం ఉంటుంది.